సాయి శ్రీ సాయి జయ జయ సాయి. హాయ్ అండి, అందరికీ ముందుగా హ్యాపీ దసరా. ఏంటి సాయిబాబా గుడి అండ్ దీపాలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? వీడియో మొత్తం ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంక ఈరోజు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఇంట్లో పూజ అండ్ ఆఫీస్లో ఎలా గడపమంది ఈరోజు అయితే ఈ వీడియో షూట్ చేశాను. ఒకసారి మీరు కూడా చూసేయండి. ఇంక ఈరోజు మార్నింగ్ లెగ్గానే గుమ్మానికైతే మామిడాకులు ఇంకా వేపాకులు అయితే కట్టేశాను. ఇంకా తర్వాత పూజ రూమ్లో ప్రసాదంగా పెట్టడానికి పెసరపప్పు అన్నం కలిసి అయితే పొంగల్లాగా అయితే చేసాము. ఇంకా అమ్మవారికి పెసరపప్పు పొంగలి, పులిహోర, పాలు నైవేద్యంగా అయితే ఈరోజు పూజ రూమ్లో సమర్పించాము. ఇంకా తర్వాత అమ్మవారి ఫోటోకి అయితే ఇలా పూజ రూమ్లో పూలన్నీ పెట్టుకొని మామిడి కొమ్మలు వేప కొమ్మలు పెట్టుకొని అమ్మవారికి అయితే ధూపం వేసేసి ఇంకా హారతి అయితే ఇచ్చేసి పూజ రూమ్లో వండిన ప్రసాదాలు అయితే పెట్టుకొని ఇంక ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా మా వైజాగ్లో అయితే ఫుల్గా వర్షం పడుతూనే ఉంది నైట్ నుంచి. బళ్ళుకు పూజ చేసుకుంటాం కదా ఇంట్లోనే, ఇంకా బళ్ళుకు పూజ చేద్దామంటే ఎంతకీ తగ్గట్లేదు. ఇంకా అలాగే వర్షంలో తడుచుకొని వెళ్ళి మామిడి కొమ్మలు నిమ్మకాయలు అయితే బళ్ళుకు కట్టేసి స్కూటీకి బైక్కి అయితే పూజ అయితే చేసుకున్నాను. ఇంకా బళ్ళుకు పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఇంకా మా అత్తయ్య వాళ్ళ పూజ అయితే అప్పటికి అవుతుంది. ఇంకా మా అత్తయ్య వాళ్ళ పూజ రూమ్లో కూడా దుర్గమ్మకి అయితే ఇలా చామంతి పూలతో దండ అయితే గుచ్చేసి వండిన ప్రసాదాలు అయితే నైవేద్యంగా పెట్టుకొని ఇంకా అమ్మవారికి అయితే వాళ్ళ పూజ రూమ్లో పూజ కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఈరోజు దసరా కాబట్టి అమ్మవారి అవతారం వచ్చేసి రాజరాజేశ్వరి దేవి అవతారం అన్నమాట. ఎవరికైనా తెలియకపోతే తెలియని వాళ్ళ కోసం అయితే ఈరోజు అవతారం ఒకసారి చెప్పాను. ఇంక ఇంట్లో పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఈ డ్రెస్ రీసెంట్గా నేను మా ఫ్రెండ్ షాపింగ్ మాల్కి వెళ్ళేటప్పుడు ఇద్దరము ఒకేలాంటివి అయితే తీసుకున్నాము. ఇంకా ఆ డ్రెస్ అయితే ఇప్పటి వరకు వాడలేదు. సో ఈరోజు దసరా కదా, యాక్చువల్లీ శారీయే కట్టుకుందాం అనుకున్నాను. ఆఫీస్లో అయితే పూజ అయితే ఉంది, అందరూ ట్రెడిషనల్గా రెడీ అవుదాం అనుకున్నాం. కానీ వర్షం అయితే తగ్గట్లేదు, అసలు తగ్గేదే లేదంటుంది నిన్న నైట్ నుంచి. ఇంకా మరి ఏం చేస్తామని చెప్పేసి శారీ అయితే క్యాన్సిల్ చేసేసి ఇంకెలాగో కొత్త డ్రెస్ ఉంది కదా అని చెప్పి ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను. డ్రెస్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇది 3 పీస్ ప్లాజో సెట్ అనమాట, లక్కీలో తీసుకున్నాను. దీని కాస్ట్ 1000 రూపీస్ అయితే పడింది. ఇంకా ఆ డ్రెస్ అయితే వేసుకొని ఇంకా వర్షంలో మా హస్బెండ్ ఇంకా గొడుగు అయితే వేసుకొని ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాము. ఆఫీస్లో పూజ ఉందని చెప్పాము కదా, నేను వెళ్ళే టైంకి అయితే కొంతమంది అయితే వచ్చారు మా ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళైతే ఆఫీస్లో సిస్టమ్స్కి ఇంకా పువ్వులు అవి గుచ్చుతున్నారు పూజ రూమ్లోని, ఇంకా అవన్నీ సర్దుతున్నారనమాట. నేనైతే వెళ్ళి నేను కూడా చిన్న చిన్న హెల్పింగ్ ఏదైనా కావాలేమో వాళ్ళని అడిగేసి బొట్లు అవి పెట్టమంటే నేను కూడా పెట్టాను అనమాట. ఇంకా ఆఫీస్లో సార్ వచ్చేసిన తర్వాత అయితే పూజ రూమ్లో అయితే పూజ అయితే మంత్రాలు చదివేసి ఇంకా పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్నారు. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఆఫీస్లో కూడా హారతి అయితే తీసుకొని మా ఫ్రెండ్స్ అందరూ అయితే ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు చూడండి. మ్యాక్సిమం అందరూ అటెండ్ అయ్యేవాళ్ళనమాట, ప్రతి ఇయర్ అందరమే వస్తాము. ఇంకా సార్ అయితే మాకు స్వీట్స్ ఒక 1500 రూపీస్ అలా అయితే ఇస్తారు ఎవ్రీ ఇయర్. దసరాకి స్వీట్స్ ఏమైనా తీసుకోమని చెప్పేసి ఇంకా ఆఫీస్లో పూజ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ 12 అలా అయిందనమాట. ఇంకా మార్నింగ్ అయితే గుడికి వెళ్ళడం కుదరలేదు. ఇంకా మా హస్బెండ్ని రిటర్న్ వెళ్ళేటప్పుడు గుడికి అయితే వెళ్దామని చెప్తే గుడికి అయితే తీసుకుని వెళ్ళారు. ఇంకా గుడిలో అమ్మవారి గుడికి అయితే వెళ్ళి దండం పెట్టుకున్నాము. ఇంకా అమ్మవారి గుడి దగ్గరే పక్కన అయితే ఇలాగ అమ్మవారిది విగ్రహం అయితే పెట్టారు. ఈ విగ్రహం ఒక 9 days అలా ఉంచి అయితే అనిపిస్తారనమాట. ఇంకా మేము వెళ్ళగానే పంతులు గారు పూజ అయితే చేసేసి అమ్మవారి గాజులు అయితే ఇచ్చారు. ఇంకా వెంటనే వేసేసుకున్నాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మవారి గాజులు దసరా రోజు అయితే నాకు దక్కాయి అనమాట. ఇంకా పంతులు గారు ఇచ్చిన తర్వాత వేసేసుకొని పక్కనే అమ్మవారి గుడి వేరే టెంపుల్ ఉంటే ఆ టెంపుల్కి కూడా వెళ్ళాము. ఎదురు పోతురాజు స్వామి అనమాట ఈయన. ఈ పక్కన సాయిబాబా గుడి అయితే ఉంటుంది. ఒకే గుడిలో ఉంటాయి, 5-6 గుడులు అయితే ఉంటాయి ఒకే గుడిలో చిన్న చిన్నవి. నెక్స్ట్ టైం ఈసారి వీలైనప్పుడు అయితే మీకు ఆ టెంపుల్స్ కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో. ఇంకా అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఈ పక్కన ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఇంక ఈరోజు దసరా పండుగ కాకుండా సాయిబాబా గారు ఉంటారు కదా, బాబా గారు సమాధి అయ్యి ఈ రోజుకి
107వ సంవత్సరం అన్నమాట. కిందటి సంవత్సరం కూడా చేశారు. నేను మన ఛానల్లో అయితే వీడియో అప్లోడ్ చేశాను, షార్ట్ వీడియో. ఇంకా పక్కనైతే ఇక్కడ ఏంటి 12 అయిపోయింది గుడికి అనేసి అంటే, నీకు గుడిలో ఒకటి చేస్తున్నారు అనేసి మా హస్బెండ్ అయితే తీసుకొని వెళ్ళారు. ఇంకా వీటితో టైంకి సంబంధం ఉండదు కదా, ఈరోజు సమాధి అయిన రోజు కాబట్టి 107 సంవత్సరాలు అవుతుందని ఇలా 107 ప్రమిదలు అయితే పెట్టేసి గుడిలో ఇంకా చామంతి పూలు అవన్నీ వేసేసి బాబాగారిని అయితే అలంకరించారనమాట గుడిలోని. ఇంకొకళ్ళు ఇంకొచ్చిన వాళ్ళందరూ దీపాలు అయితే ఒక్కొక్కటి వెలిగించాము. ఇంకా బాబా గుడిలో హారతి అయితే తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. ఈరోజు మా దసరా అయితే ఇలా జరిగింది. మా తన్వి పాప ఏది లేదనుకోకండి, మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉంది. మీరు దసరా ఎలా జరుపుకున్నారో కామెంట్ చేసేయండి. వీడియో వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి